పుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడి వాక్య భాగం ద్వారా దేవుడు దావీదు మనకి వివరిస్తున్నాడు. పరలోకంలో ఉన్నట యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా కోటాను కోట్ల దేవదూతలు చేత స్తుతింపబడుచున్న గొప్ప దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంతేకాక ఈ సర్వం కూడా ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతి ఆయన యొక్క మాటతోటి కలుగచేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. సృష్టిలో ప్రతిదీ కూడా ఆయనకు భయపడి వణుకుతూ ఆయన సన్నిధిలోనంట ప్రభావము మహిమ చెల్లిస్తూ ఉన్నాయంట. దీని ద్వారా ఆయన ఆజ్ఞాపించినటువంటి ప్రతిదీ కూడా క్రమముగా అవి నెరవేరుస్తూ ఆయనకే మహిమ కలిగేలాగా అవి నడుస్తూ ఉన్నాయంట. ప్రతిదీ కూడా సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకే వందనాలు, ఆయనకే మహిమ ప్రభావమును కలుగునుగాక. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వరమట బలమైనది, అలానే ఆయన స్వరమంట లేళ్లను ఈన చేయదంట, అరణ్యమును కదిలించేదంట. ఆయన స్వరమని పైనుంచి ఇక్కడ కింద దాకా కూడా ఆయన స్వరానికి ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన స్వరములో అంతటి గొప్ప ప్రభావ మహిమలు దాగి ఉన్నాయి. ఆ స్వరము ద్వారా, ఆ నోటి మాట ద్వారానట సమస్తము కూడా కలిగించిన దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. సృష్టి అంతటి కూడా తన మాటతో కలుగ చేశాడు. కానీ మానవుని అంట ఆయన సృష్టి అంతా కూడా తన మాటతోనే కలగజేశాడు. మానవుని మాత్రం తన చేతితో ఆయనట ప్రభావ మహిమలు కలటువంటి దేవుడు తన మహిమను తగ్గించుకునంట ఈ భూలోకానికి వచ్చి అందరి చేత స్తుతింపడుచు, దేవదూతల చేత స్తుతింపడుచున్న దేవుడు, సృష్టి అంతటిని బట్టి కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు మానవుని కోసం అంట మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఆయన దిగి వచ్చి తను తాను తగ్గించుకొని తన మహిమ అంతను విడిచట ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి తన చేతితోనంట నేల మంటిని వంగి తీసుకొనట మానవునిగా నిర్మించాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. తన ఊపిరి పోసి జీవింపచేశాడు, జీవాత్మను ఊదాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేతంటే తన స్వరూపమందు తన యొక్క రూపముతో నట మనలను తయారు చేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. తన చేతిలో మళ్ళీ చెక్కుకున్నాడంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేతంటే మనమంట ఆయనను నిత్యము కూడా స్తుతించాలని చెప్పి ఆయన ఒక ఉద్దేశము మనల్ని ఎందుకు తయారు చేశాడండి, మనల్ని ఎందుకు ఈ భూలోకములో మనకు జీవాన్ని ఇచ్చి మన బ్రతికిస్తున్నాడంటే మనము నిత్యము కూడా ఆయన్ని స్తుతించబద్దులముగా ఉంటున్నాము. ఆయనకి మహిమ ప్రభావము కీర్తిని కలగచేయటువంటి బిడ్డలుగా ఉంటామని ఆయన ఒక ఉద్దేశము. దేవదూతలు స్తుతించినప్పటికీ కూడా, సృష్టి అంతా మహిమ తెస్తున్నప్పటికీ కూడా నట మానవుని యొక్క ఒక స్తుతి ఆయన కోరుకుంటున్నాడు. వారి ద్వారా మహిమ పొందాలని, కీర్తి పొందాలని, ప్రభావాన్ని పొందుకోవాలన్నట దేవుడు ఎంతగానో ఆశించి మనల్ని తయారు చేసిన విధానం దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ మానవుడు అంట దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఆ మహిమనంతా కూడా వారు వేరే వాటికి మహిమ తెచ్చే విధముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో రాజులంటి వారు, బలిష్ఠులైన వారు, బలవంతులైనటువంటి వారు అనేకులు దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు దేవునికి చెందకుండానట వారే దేవుళ్ళుగా, వారే బలవంతులైనటువంటి రాజులుగా పిలువబడుతూ వారే దగినటువంటి వారము అన్నట్లుగా వారట అటువంటి ప్రవర్తనతో జీవించేవారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ నాకు చెందవలసిన మహిమను నేను వేరే వాళ్ళకి అట్లా చెందితే నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన రోషము గలగ దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా.
మన యొక్క జీవిత విధానములో ఏదైనా సరే ఎటువంటి దేవునికి ఆయాసకరమైన ఇబ్బందికరముగా మనము జీవిస్తున్నామేమో, ఆయనకు మహిమ తెచ్చే విధముగా మన జీవిత విధానం లేదేమో మనకు మనమే పరిశీలించుకొని నిత్యము కూడా కడు జాగ్రత్తతో, భయముతో, భక్తితో మన యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దేవదారు వృక్షములు విరిచేస్తుందట ఆయన స్వరము. ఎంత స్వరానికి ఎంత లోబడి, ఎంత భయంకరముగా దేవుడి యొక్క ఉరుము వలె గర్జిస్తూ ఉన్నాడంట. ఆయన ఉగ్రతతో ఆయన తిరిగి రాబోతున్నాడు. అయితే మనం అందరము కూడా మనము భక్తి శ్రద్ధలు నిలుపుతూ ఆయన ఎందు భయభక్తులతో మనం జీవిస్తూ ఆయనకి చెందవలసిన మహిమ ప్రభావమును ఆయనకి చెల్లించే విధముగా మన జీవితాలు, మన ప్రవర్తన ఉండాలని ఇక్కడ దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలట వారి పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిపించాడు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటున్నప్పుడట వారిని దేవుడు విడిపించి వారి నిట్టూర్పులతో వారు మూలుగుతూ ఉన్నప్పుడంట వారి మూలుగులు దేవుడు విని వారి నిట్టూర్పులు ఆలకించంట వారిని విడిపించాలని ఆయన దిగివచ్చి వారిని ఫరో చేతిలో నుండి విడిపించి అక్కడ ఫరో యొక్క సైన్య సమూహం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి పాయలుగా చేసి ప్రజలందరినీ కూడా ఆరిన నేలను అరణ్యంలో కూడా నడిపిస్తూ వారికి ఆహారాన్ని ఇస్తూ దాహాన్ని తీరుస్తూ ఎన్నో విపత్తుల నుంచి వారిని విడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించాలని తన బిడ్డలను తను పోషించాలని చెప్పి ఆయన అరణ్యంలోనంట ఆహారం లేనప్పటికీ కూడా ఆయనట పూరేళ్లను పంపించంట వారి యొక్క ఆకలిని తీర్చి బండను చీల్చి వారి దాహాన్ని తీర్చి వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఎంత శ్రద్ధ కలిగి దేవుడు అలాగా ప్రవర్తించాడంటే అవన్నీ కూడా వీరికి తెలిసినప్పటికీ కూడా వీరు తెలియని వారుగా అట్లాగా మర్చిపోయిన వారుగా ఉన్నారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఉపకారములు ఎన్ని మేలులు చేసినప్పటికీ కూడా మాటి మాటికి కూడానంట ఆయన విసిగించేవారుగా ఉన్నారంట. ఆయనకిట కోపం పుట్టించేవారుగా ఉన్నారంట. ఇక్కడ మనం చూద్దామా, ఒక్క వచనం చూద్దాం. 106 కీర్తన 106 19 వచనం ఒక్కసారి చూద్దాం. చాలు చాలు చూడండి, ఎన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణట వారు మరిచిపోయి దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందనివ్వకుండానట తన మహిమాస్పదమునంట గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చుకొని నీవే మా దేవుడువు, నీవే మా దేవతవు అని చెప్పట వారట పూజలు చేస్తూ ఆ మహిమనట అంతా కూడానట దేవునికి చెందకుండా నిరుపయోగముగా ఆ చేతులతో చేసుకుంటే ఆ దూడకు వారు బొమ్మ పూజలు చేస్తూ ఉన్నారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎంత విచారం అండి అసలు. ఎన్ని మేలులు చేశాడు ఇశ్రాయేలు పట్ల, అవన్నీ కూడా మరిచిపోయి వారు అలా ప్రవర్తించినప్పుడు అట్టు దేవుడు ఎంతగానో సంతాపం పొంది వారి ద్వారా ఎంతగానో దుఃఖము ఆయాసము నేను ఎంతో ప్రేమగా నా చేతులతో నా స్వహాసాలతో నేను నిర్మించుకుంటే ఈ బిడ్డలు నాకు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి ఆయన హృదయం అంట ఎంతో ఆయాసపడుతూ ఎంతో బాధపడ్డాడంట. కన్నీరు పుట్టించేవారుగా దుఃఖం పుట్టించేవారుగా వారు ప్రవర్తించారు. అయితే ఆ విధముగా మీరు ఉండకూడదు, మనము ఉండకూడదు అని మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులు మనం జీవించి ఉన్నామంటే, మన దేవుడు బ్రతికించాడంటే, మనల్ని పుట్టించాడంటే, మనల్ని పోషించాడంటే, మనం నడిపిస్తున్నాడంటే మనము కృతజ్ఞతాభావము కలిగి నిత్యము కూడా ఆయనకు మహిమ చెల్లించే వారముగానే మనం ఉండాలి. దేవుని నామ స్తోత్రము, హల్లెలూయా. ఆ మహిమను చెల్లించలేక అనేకులు దేవుడికి దూరస్తులుగా అయిపోతున్నారు. ఎందుకు మనము ఈ లోకానికి వచ్చామో, ఎందుకు దేవుడు మనం రక్షించాడు అన్న విషయం కూడా మరిచిపోయి చాలామంది మందిరాలు కూడా మానివేస్తూ ఉన్నారు. కష్టాలు వస్తే మానేస్తున్నారు, శ్రమలు వస్తే మానేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండవద్దు. మనకి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచేవారంగా మనం ఉండకుండా దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మహిమ ఎలా వస్తుందండి?
దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనమట ఇక్కడ మనం చూసినట్లయితే 1 పేతురు మనం 3:1 మనం చూద్దామా? ఉమ్, 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 కింద వచ్చిన చదవండి. ఉమ్, 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 ఉమ్. అలా చాలు చాలండి. ఇక్కడ మనం కీర్తనలో పై భాగంలో 29 పైన మనం చూసినట్లయితే ఆ, ఏ ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణం అంటే ఏంటండి? ఈ పరిశుద్ధమైనటువంటి ఆభరణములు మనము ధరించుకోవాలంట. వినయ మనసు మనం కలిగి ఉండాలి, దీన మనసు మనం కలిగి ఉండాలి. అలానే మనము బంగారం పెట్టుకుంటు ద్వారా, నా వెలగల వస్త్రములు మనం ధరించడం ద్వారా అది దేవునికి మహిమ కాదు. కానీ అవి కోరుకోవట్లేదు. కానీ దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే అవన్నీ కూడా వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును మీరు ధరించుకోండి. దేవుని మహిమపరచండి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా మన యొక్క వేషధారణ బట్టి మన యొక్క ఏమి ధరిస్తున్నామా, ఏమి కట్టుకుంటున్నామా అనే దేవుడు చూడడు. కానీ మన అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తున్నాడు. వాటి ద్వారా పై రూపాన్ని బట్టి దేవుడికి మహిమ రాదు. కానీ అంతరంగ స్వభావం ద్వారానే దేవుడికి మహిమ వస్తుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన 96లో కూడా చూద్దాం ఒక వచనము. కీర్తన 96. చాలు చాలు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. నైవేద్యము తీసుకొనట ఆయన సన్నిధికి మనం వచ్చి నమస్కారం చేయాలట. ఏంటి ఆ నైవేద్యం అంటే? మన యొక్క హృదయమే విరిగి నలిగిన హృదయం అంట ఆయనకి ఇష్టమైన బలి. అదే ఆయనకి నైవేద్యము. మన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధిలో మనము ఆ హృదయాన్ని సమర్పించుకోవటానికి మనం రావాలి. ఆయన పాదాల చెంత పెట్టాలి. హృదయంలో మచ్చ, డాగు, కళంకం అన్నీ కూడా తీసివేసుకొని ఆయన చేతికి మన హృదయాన్ని అప్పగించినట్లయితే అంట అదే ఆయనకి నైవేద్యము. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలానే మన యొక్క అంతరంగ స్వభావాన్ని మనం మార్చుకొని ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే వినయము, విధేయత, దీర్ఘశాంతము, దయాళత్వము ఇవన్నీ కూడా యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ యొక్క అక్షయ అలంకారములు మన యొక్క జీవితంలో ఉండాలి. అలానే దీన మనసు కలిగి ఉండాలి. తర్వాత జడలు అల్లుకొనట్టు బంగారు నగలు పెట్టుకుంటూ కాదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమట మనం ధరించుకోవాలి. సాధువులాగంటే కోపము, మనలో ఉన్నటువంటి అసూయ, లేకపోతే విపరీతమైనటువంటి మనం ఒకరి మీద అసూయ పడే